ఈ ప్రపంచం దుఃఖాలయం 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 అశాశ్వతం 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 ముమ్మాటికి చెప్పారు, ఒకసారి ఎన్నోసార్లు చెప్పారు జగద్గురువులు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే గృహము కష్టాలు జీవనం ఎట్లా ఉంటుందంటే ఒక రంధ్రం ఉంటుంది, రంధ్రంలో వేలు పెడితే అక్కడ కంత్రీకో తేలో ఏదో కుట్టింది, బయట వచ్చేవాడు ఏం కాలేదు నువ్వు కూడా చూడు, నువ్వు కూడా వేలు పెట్టి చూడు, బాగానే ఉంది, నాకేమైంది చూడు, నాకేం కాలేదు అంటే వాడు కుట్టింది వీడికి చెప్పడు, తన బాధ లోపల అనుభవిస్తున్నాడు. అందరూ బాగున్నారంటే ఎక్కడ బాగున్నారు, ఎంతవరకు బాగున్నారు, ఎప్పుడు బాగున్నారు, ఎలా బాగుంటారు? ఇది చాలా క్రిటికల్ కోసం. ఇక్కడ ఎవరు సంతోషంగా లేదు. జియో అంబానీ కావచ్చు, రోడ్డు పైన ఉండే భిక్షగాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చిన్న స్వీపర్గా ఏదైనా ఏ పనులు చేసే అల్పమైన పనులు చేసేవాడు కూడా ఎవరికైనా దుఃఖం ఉంటుంది. కొంత చెప్పుకుంటారు, కొంత చెప్పుకోరు, అనుభవిస్తుంటారు. హైట్ పెరుగుతూ ఉంది బిల్డింగ్ ఫౌండేషన్, కష్టాలు దుఃఖాలు టెన్షన్స్ కూడా అలానే ఉంటాయి. హైట్ పెరిగే కొద్దీ ట్యాక్స్ కూడా పెరుగుతుంది గవర్నమెంట్ ద్వారా. జయ శ్రీవాసుదేవ్.